అందరికీ నమస్కారం. తెలుగు భాషాభివృద్ధి మార్గదర్శకాలు అనే శీర్షికలో ఈరోజు సెమీ ఇంగ్లీష్ మీడియం అనే అంశాన్ని చర్చకు పెట్టాము. ఇది మహారాష్ట్రలో ఉంది అని గత సమావేశంలో తెలిసింది. మహారాష్ట్రలో 2 మీడియంలు కలిపి, అంటే సగం సబ్జెక్టులేమో లెక్కలు, సామాన్య శాస్త్రం, ఇవేమో ఇంగ్లీష్ మీడియంలోను, సాంఘిక శాస్త్రం, తెలుగు తక్కినవి తెలుగులోను. అంటే 2 మీడియంలు ఒకేసారి, 2 మాధ్యమాలు ఒకేసారి వాళ్ళు నడుపుతున్నారు. అది ఇండియాలో ఎక్కడా లేదు. కానీ చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రాంతీయ భాషలకు నష్టం జరగకుండా ఉంటుంది ఈ విధానం అనేది అనిపించింది. అందువల్ల దాన్ని చర్చకు పెడితే ఎట్లా ఉంటుంది అని అనిపించి ఈరోజు చర్చకు పెట్టడం జరిగింది. దానికి మరి శ్రీనివాస్ గారిని, శంకర్ గారిని, విజయభాస్కర్ రెడ్డి గారిని ఒకసారిగా నిర్ణయించడం జరిగింది. ఆచార్య మునిరత్నం నాయుడు గారు దీన్ని యాంకరింగ్ చేస్తున్నారు. మోడరేటర్ గా ఉండి ఆయన నడుస్తున్నారు. ఆచార్య మునిరత్నం నాయుడు గారు దీన్ని మొదలు పెడతారు. నాయుడు గారు మీరు టేకప్ చేయండి. మీరు ధన్యవాదాలు సార్. మాట్లాడతాను. భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలైన, సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, తర్వాత గుజరాత్, న్యూఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు మొదలైన రాష్ట్రాలలో తెలుగు మాధ్యమ పాఠశాలలు గత 100 సంవత్సరాలు పైబడి, అంటే దాదాపు 1920 ఆ ప్రాంతంలో మొదలైనవి. కాబట్టి అప్పటి నుండి నడుస్తున్నటువంటి పాఠశాలల్లో కొన్ని చోట్ల లేటుగా ఉండొచ్చు, కొన్ని చోట్ల ముందుగా ఉండొచ్చు. ఆ పాఠశాలన్నింటిలోనూ ముఖ్యంగా మెయిన్ మనకు పశ్చిమ బెంగాలు, అండమాన్ నికోబార్ దీవులు, అదేవిధంగా న్యూఢిల్లీ, సరిహద్దు రాష్ట్రాల్లో ఇంటర్మీడియటే కాకుండా డిగ్రీ స్థాయిలో కూడా ఉండడము, కొన్ని చోట్ల తమిళనాడులో పీజీ స్థాయిలో, అదేవిధంగా కర్ణాటకలో బెంగళూరు యూనివర్సిటీలో పీజీ స్థాయిలో ఉండడం నిజంగానే తెలుగు వారందరికీ గర్వకారణం. కాబట్టి ఈ పోయిన 1వ ఆదివారం నాడు నిర్వహించినటువంటి సదస్సులో మనం మహారాష్ట్రలో తెలుగు మాధ్యమాన్ని మాతృభాషగా కలిగిన వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాలను గురించి, అక్కడ తెలుగు విశేష అధికారిగా ఉన్నటువంటి డాక్టర్ తులసి భారత్ గారు కొన్ని వివరాలను వివరించారు. ఆ మేరకు ఈ వ్యవస్థ చాలా బాగుంది అనిపించి దాని మీద కూడా ఒక ఉపన్యాసం మనం కార్యక్రమం పెట్టుకుంటే అందులో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలను, దానివల్ల సాధించినటువంటి ఫలితాలను మనం అందరికీ తెలిసే అవకాశం ఉంటుందని ఈ సమావేశం, ఈ శీర్షిక నిర్ణయించడం జరిగింది. కాబట్టి ముగ్గురు కూడా పాల్గొంటున్నందుకు వారందరికీ ముగ్గురికి పేరు పేరున నేను స్వాగతం తెలియజేసుకుంటున్నాను. మిగిలిన సభ్యులు, ఔత్సాహికులైనటువంటి సభ్యులందరూ ఈ సమావేశంలో పాల్గొని దీన్ని జయప్రదం చేస్తున్నారు. వారందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మాతృభాష యొక్క స్థానం చెప్పలేదన్నా కాదు. ఎందుకంటే ఏదైనా సరే మాతృభాషలో నేర్చుకుంటేనే అది కలకాలం వారి జీవిత కాలంలో ఎన్నో సమయాల్లో విలువైనటువంటి జ్ఞానాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది అనేది మనకు పెద్దలు చెప్పినటువంటి మాట. నిన్ననే హైదరాబాద్లో ఒక మైనారిటీ పాఠశాల కళాశాలలో ఒక సెమినార్ జరిగితే ఆ సెమినార్లో మన మహమ్మదీయ సోదరులు మన మాతృభాషలోనే బోధన జరగాలి,
అని చెప్పి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తీర్మానాన్ని కూడా చేసి వారు ఆయా మాధ్యమ పాఠశాలల్లోనే తెలుగు వారి భాష అయినటువంటి ఉర్దూ భాషలో జరగాలని వారు అభ్యర్థించారు. ఆ విధంగా మనం అందరం కూడా తెలుగు భాష తెలిసిన వాళ్ళం, తెలుగు మాతృభాషగా కలిగిన వారం కాబట్టి తెలుగు మాతృభాషగా మనకు దాని యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేసుకుంటూ ఇంతవరకు మనం గత 2 నెలలుగా మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. వివిధ స్థాయిల్లోని విశ్వవిద్యాలయం, అదేవిధంగా కళాశాలల్లో, పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు, ఉపాధ్యాయుల చేత, ప్రధాన ఉపాధ్యాయుల చేత మనం ఈ చర్చ నడిపిస్తున్నాం. ఈరోజు జరిగే చర్చ రాబోయే కాలంలో తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా మనం చేసుకుంటే అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ మరొకమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇప్పుడు మనం ఆహ్వానించినటువంటి శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, వారు కడప జిల్లా పులివెందల స్వస్థలం. వారు అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని మహారాష్ట్రలో ఉపాధ్యాయులుగా వారి జీవితాన్ని, వారి సర్వీస్ను 30 ఏళ్ళు పైబడి చేసి పదవీ విరమణ పొంది ఇప్పుడు కూడా వారి సేవలు అవసరమైన మేరకు వినియోగిస్తున్నారు. వారు భివండి మహానగర పాలక తెలుగు పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులుగా 30 ఏళ్ళు పనిచేసి రిటైర్ అయ్యారు. వారు ఇప్పుడు మనకు మొదట వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. వారు MA BEd చదువుకున్నారు కాబట్టి వారిని మాట్లాడవలసిందిగా విజయభాస్కర్ రెడ్డి గారు. ఓకే సార్, మీరు మాట్లాడండి, తర్వాత శ్రీనివాస్ సార్ మాట్లాడతారు. శ్రీ బిట్టు వెంకటేశ్వర సార్ గారికి, ఆచార్య మునిరత్నం నాయుడు సార్ గారికి, రామయ్య సార్ గారికి, బాలమురళి సార్ గారికి, నా తోటి వక్తలు గండూడి శ్రీనివాస్ గారికి, శంకర్ క్వశ్చని గారికి నమస్కారములు. ఈరోజు అంశం సెమీ ఇంగ్లీష్ మీడియం. తెలుగు మాధ్యమ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం వల్ల కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటే సమాజంలో గౌరవం ఉంటుంది, మంచి ఉద్యోగాలు త్వరగా వస్తాయని నమ్మకము తల్లిదండ్రులలో నాటుకుపోయింది. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం సెమీ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ విషయంలో ఒక రకంగా తెలుగేతర ఆంగ్లేతర మాధ్యమ పాఠశాలలకు ప్రోత్సహించిందని చెప్పవచ్చు. సెమీ ఇంగ్లీష్ అంటే సామాన్య శాస్త్రము మరియు గణిత శాస్త్రము, ఈ 2 విషయాలు ఇంగ్లీష్లోనే బోధింపబడి మిగిలిన విషయాలన్నీ తెలుగులోనే బోధిస్తారు. అంటే దీనివల్ల మాతృభాషను బ్రతికించుకోవచ్చు. సెమీ ఇంగ్లీష్ మీడియం వల్ల ఉన్నత విద్యలో ఎలాంటి అవరోధాలు ఉండకుండా సాఫీగా జరుగుతుందండి. ఈ సెమీ ఇంగ్లీష్ అంటే సాధారణంగా ఇంగ్లీష్ మరియు స్థానిక లేదా ప్రాంతీయ భాషల రెండింటి బోధన కోసం ఉపయోగించే పాఠశాలలు. ముఖ్యంగా సైన్స్ మరియు గణితం విషయాల్లో ఆంగ్లంలో బోధించడం జరుగుతుంది. ఇతర విషయాలు పాఠశాల ప్రాథమిక భాషలోనే ఉంటాయి. ఈ విధానం విద్యార్థులు తమ స్థానిక సంస్కృతి మరియు భాషతో సంబంధాన్ని కొనసాగిస్తూనే
ఆంగ్లంలో ప్రావీణ్యం పొందేందుకు తోడ్పడుతుంది. సెమీ ఇంగ్లీష్ బోధన కోసం ఇంగ్లీషు మరియు స్థానిక భాషను బోధనగా ఉపయోగిస్తారు. దీనివల్ల విద్యార్థి మాతృభాషలో సులభంగా పాఠ్యాంశాలు అవగతం చేసుకొని ఆ తర్వాత ఇంగ్లీష్లో కూడా అవగతం చేసుకుంటారు. ఈ సెమీ ఇంగ్లీష్ వల్ల లక్ష్యం ముఖ్యంగా విద్యార్థులలో ఆంగ్ల నైపుణ్యాలను పెంపొందించడం, వారిని పూర్తిగా ఆంగ్ల విద్యకు మారకుండా ప్రపంచానికి సిద్ధం చేయడం సెమీ ఇంగ్లీష్ మీడియం లక్ష్యం. ఈ విధానం విద్యార్థులలో తమ సాంస్కృతిక మూలాలు మరియు భాషతో తమ సంబంధాన్ని కొనసాగించడానికి, అలాగే ద్విభాషా నైపుణ్యాలను పెంపొందించడానికి తోడ్పడుతుంది. మహారాష్ట్రలో మొదట కొన్ని ప్రాంతాల్లో ఈ సెమీ ఇంగ్లీష్ జనాదరణ పొందింది. నేడు సెమీ ఇంగ్లీష్ పాఠశాలలో ఇంగ్లీష్ బోధించేటప్పుడు ప్రాంతీయ భాష విద్యార్థులు ఇళ్లలో మాట్లాడే ఇంటి భాషను కూడా నిర్లక్ష్యం చేయకుండా చూసుకుంటున్నాయి. మహారాష్ట్రలోని కొన్ని పాఠశాలలు దాదాపు కొన్ని సంవత్సరాల నుండి సెమీ ఇంగ్లీష్ మీడియం నియమాన్ని పాటిస్తున్నాయి. 2005 సంవత్సరం తర్వాత రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలలకు సెమీ ఇంగ్లీష్ విధానాన్ని స్వీకరించడానికి అనుమతించింది. ఈ నియమం గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల సెమీ ఇంగ్లీష్ పాఠశాలలు మహారాష్ట్రలో అనేకం ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క అంచనాలు బలమైన ఆంగ్ల కోరికను సమతుల్యం చేయడం ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. తల్లిదండ్రుల ప్రోత్సాహం బలమైన విద్యార్థులకు బలమైన మద్దతు లభిస్తుంది. ఈ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ముఖ్యంగా భివండిలో చాలా ఉన్నాయి. ఒక ఉన్నత పాఠశాలలో మొదట తెలుగు మీడియం అని అన్నప్పుడు విద్యార్థులు ఎవరు చేరలేదు. తర్వాత ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు సెమీ ఇంగ్లీష్ చెప్తాము, రండి సెమీ ఇంగ్లీష్ మీడియంకు మా పాఠశాలకు రండి అని అన్నప్పుడు దానిలో సుమారుగా 100 మంది విద్యార్థులు ప్రవేశం తీసుకున్నారు. అంటే ఈ విధంగా సెమీ ఇంగ్లీష్ అంటే మ్యాథ్స్, సైన్స్ ఈ రెండింటిని ఇంగ్లీష్లో నేర్చుకుంటే వారికి ఉన్నత విద్యతో పాటు అనేక అవకాశాలు ఉంటాయని వాళ్ళ యొక్క నమ్మకం. తల్లిదండ్రులలో కూడా మా పిల్లవాడు సెమీ ఇంగ్లీష్ పాఠశాలకు పోతున్నాడు అంటే మా మాతృభాష అయినటువంటి తెలుగు మరియు ఇంగ్లీష్లో ఈ 2 భాషలలో బాగా చదువుకున్నాడు అంటున్నాడని అంటారు. ఉదాహరణకు దండూరి శ్రీనివాస గారి స్కూల్లో సెమీ ఇంగ్లీష్ పెట్టినప్పుడు విద్యార్థులు వేరే తెలుగేతర మాధ్యమంలో చదువుకునే వాళ్ళు అంటే హిందీ వాళ్ళు కూడా వచ్చి ఈ స్కూల్లో తెలుగు నేర్చుకొని తెలుగుతో పాటు ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఇవన్నీ బాగా నేర్చుకుంటున్నారు.
గండూరు శ్రీనివాస్ గారు సర్వశిక్ష అభియాన్లో కోఆర్డినేటర్గా ఉండడం వల్ల ఆయనకు విషయాలు ఇంకా బాగా తెలుస్తాయి. నేను ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు విజయభాస్కర్ రెడ్డి గారు. మీరు మీ ఉన్నటువంటి సమాచారాన్ని మీరు భివండిలోనే 30 ఏళ్ళు పనిచేశారు కాబట్టి మీరు చెప్పారు. తర్వాత మీరు పాఠ్యపుస్తక నిర్మాణంలో కూడా పాల్గొన్నారు కాబట్టి అందరికీ ఒక విజ్ఞప్తి అండి. మహారాష్ట్రలో మనకు 10 భాషలను అక్కడ ప్రభుత్వం గుర్తించింది. 10 భాషల పుస్తకాలను అంటే 10 భాషల మాధ్యమ పుస్తకాలను అక్కడి ప్రభుత్వం తయారు చేసి ముద్రించి సరఫరా చేస్తుంది. అది నిజంగానే మనందరికీ కూడా చాలా శుభదాయకం. మనకిప్పుడు ఈ నెక్స్ట్ స్పీకర్ మనకు మాట్లాడబోయే వక్త శ్రీ గండూరి శ్రీనివాస్ గారు. వీరు మహారాష్ట్రలోనే పుట్టారు. భివండిలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు, అక్కడే ఉంటున్నారు. BSc BEd చదువుకున్నారు. భివండి నగరపాలక ఉన్నత తెలుగు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా తన ఔద్యోగిక జీవితాన్ని ప్రారంభించి ప్రధాన ఉపాధ్యాయుడిగా ఉత్తీర్ణత పొంది ఆ తర్వాత ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. వారు వీటన్నిటికన్నా మించి మంచి చిత్రకారుడు, ప్రముఖ చిత్రకారుడు. అంతర్జాతీయ స్థాయిలో వారి చిత్రాలను ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసి మంచి ఖ్యాతిని సంపాదించినటువంటి శ్రీనివాస్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ సంతోషదాయకం. కాబట్టి వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్. నమస్తే సార్. చాలా సంతోషం అండి మీ అటువంటి పెద్దవాళ్ళతో మాట్లాడడం. నాకు ఒక చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నా పేరు శ్రీనివాస్ లక్ష్మీనారాయణ గండూరి. మా నాన్న కూడా ఇంతకుముందు హెడ్ మాస్టర్గా ఉండి రిటైర్ అయ్యాడు. సార్ చెప్పినట్టుగా నేను ఇక్కడే పుట్టి ఇక్కడే నా విద్యాభ్యాసం మన మున్సిపల్ స్కూల్లో జరిగి BSc BEd కంప్లీట్ చేశాను. భివండి అంటే మన వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. భివండి పట్టణము ముంబైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. థానేకి ఇంచుమించు 15 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. భివండి పట్టణం ఒక మినీ మాంచెస్టర్. టెక్స్టైల్ పవర్ లూమ్స్ చాలా విపరీతంగా ఉన్నాయి. మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టెక్స్టైల్. ఇక్కడ తెలుగు జనాభా మొత్తం టోటల్ పాపులేషన్ వచ్చేసి 13 లక్షల వరకు ఇక్కడ జనాభా భివండి సిటీలో ఉంటుంది. భివండి తాలూకా. ఇందులో మన తెలుగు వాళ్ళు వచ్చేసి 1 నుండి 1.5 లక్షల వరకు తెలుగు వాళ్ళు ఉన్నారనమాట. ఇందులో 5 to 10% స్థానికులు ఉన్నారు. మిగతా వాళ్ళంతా వలసగా మైగ్రేటెడ్ పీపుల్. ఎప్పుడు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇక్కడ భివండిలో మొదట 1970లో ఒక స్కూల్ తోటి ప్రారంభం చేశారు. 18 మంది విద్యార్థులతోటి. 1970 అంటే సుమారు ఇప్పటికీ 55 years అయింది మన తెలుగు పాఠశాలలు భివండిలో మొదలై. అయితే ఈ ప్రస్థానంలో 1970 నుంచి 2000 వరకు స్కూళ్ళు 1 నుండి 12 స్కూళ్ళ వరకు పెంచగలిగాము. ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు, మేయర్లు వీళ్ళందరి సాయంతో 2000 వరకు 12 స్కూళ్ళు వివిధ చోట్ల మేము స్థాపించగలిగాము. ముఖ్యంగా అంటే కొన్ని చోట్ల భివండిలో నోటిఫైడ్ ప్లేసెస్ ఉన్నాయి. పద్మానగర్, అంజూర్ ఫాటా, కొంబడ్పాడ, నవివస్తి ఇలాంటి నోటిఫైడ్ ప్లేసెస్లో మన తెలుగు జనాభా ఎక్కువ ఉంది. కాబట్టి 2000 వరకు వచ్చేసి 12 స్కూళ్ళు ఇంచుమించు 10,000 మంది విద్యార్థులతోటి స్కూళ్ళు చాలా బాగా నడుస్తూ ఉండేవి. ఆ తర్వాత మన మెల్లమెల్లగా పాలకులకి విద్యపై అవగాహన కలగడం వల్ల
పాలకులు కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని తమ పిల్లల్ని తప్పకుండా మంచి స్కూల్లో వేయాలి అనే ఒక భావన మధ్యన ఒక అవేర్నెస్ వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ కూడా ప్రైవేట్ స్కూళ్ళకు ఎక్కువగా పర్మిషన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు దగ్గరలో ఉన్నాయా లేవా అని అలాంటి ఏవి నియమాలను చూడలేక అలాంటి పట్టించుకోలేక వచ్చిన వాటన్నిటికీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గల్లీకి ఒక స్కూల్ ఇవ్వడం, పర్మిషన్ ఇవ్వడం వల్ల అనేకమైనటువంటి స్కూళ్ళు చుట్టుపక్కల పెరిగాయి. అప్పుడు పాలకులు వాళ్ళకి ఒక చాయిస్ మిగిలిపోయింది. మన పిల్లలు చదవాలి, మంచి పాఠశాలలో చదవాలి, దాని గురించి ఏదైతే బెస్ట్ అనేది ఒక చాయిస్ మిగలడం వల్ల ప్రభుత్వ పాఠశాలని అంతగా వాళ్ళు పట్టించుకోలేకపోవడం వల్ల మెల్లగా 2010 వరకు ఇంచుమించు 50% విద్యార్థులు డ్రాప్ అయ్యారంటే కొత్తగా రాలేకపోయారు, అడ్మిషన్స్ తీసుకోలేకపోయారు. అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మూవ్ అవ్వడం వల్ల అటు ప్రయాణం చేశారు. సో 2009-10 ఆ సంవత్సరంలో చాలాసార్లు మేము విద్యార్థులకు, తల్లిదండ్రులయ్యి, టీచర్లయ్యి మీటింగ్లు అవి తీసుకొని సంప్రదించి ఎలా మన విద్యార్థులను కాపాడుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్కి అనేక పత్ర వ్యవహారం చేసి చివరిగా సెమీ ఇంగ్లీష్ అయితే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో 2009-10లో ప్రారంభం చేశామన్నమాట. ప్రారంభం చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, కానీ పాఠశాల వ్యవస్థాపన కమిటీ అని ఉంటుంది ప్రతి పాఠశాలకి, SMC అని, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. దానికి అధ్యక్షులు పాలకుల తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళ దగ్గర సర్వ హక్కులు ఉంటాయి అన్నమాట. పాఠశాల నడవాలి అన్నా, నిర్వహించాలన్నా వాళ్ళకి సర్వ హక్కులు ఇవ్వడం వల్ల ఆ ఎస్ఎంసి అధికారంతో ఈ సెమీ ఇంగ్లీష్ స్టార్ట్ చేద్దామనే ఆలోచనలు మేము తీసుకొచ్చాము. అది అనేక సార్లు మీటింగ్లు, పాలకులతో మీటింగ్ పెట్టి ఎలా ఉంటుంది, ఎట్లా మరి విద్యార్థులు వస్తారా రారా, సెమీ ఇంగ్లీష్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ పోవాలంటే కష్టం, పుస్తకాలు తెప్పించుకోవడం, సెమీ ఇంగ్లీష్ ఇవన్నీ చాలా హర్డల్స్ ఉండేదన్నమాట. సో చివరికి వచ్చేసి ఒక నిర్ణయం తీసుకొని ఆ 2009వ సంవత్సరంలో స్టార్ట్ చేసామంటే అది ఒకేసారి మొత్తం స్కూల్ మొత్తం సెమీ ఇంగ్లీష్ స్టార్ట్ చేయడానికి వీల్లేదు. ఒకటే సంవత్సరంలో కేవలం ఫస్ట్ స్టాండర్డ్కే మొదలు పెట్టామన్నమాట. ఆ మాదిరిగా అట్లాగా నెక్స్ట్ ఇయర్ 2వ తరగతి 3వ తరగతి ఇట్లాగా మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకుంటూ మొత్తము 12 స్కూళ్ళు సెమీ ఇంగ్లీష్ 6-7 సంవత్సరాల లోపల మొత్తం అన్ని స్కూళ్ళు సెమీ ఇంగ్లీష్ అయినాయి. సెమీ ఇంగ్లీష్ అంటే ఏమొస్తుంది? సెమీ ఇంగ్లీష్ అని అంటే అన్నీ యథా మాదిరిగానే ఉంటాయి, కానీ ఓన్లీ సైన్స్, ఆ తర్వాత మ్యాథమెటిక్స్, ఈ 2 విషయాలు వచ్చేసి అవి ఇంగ్లీష్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. యాజ్ పర్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా మాకు ఇక్కడ ఈ సెమీ ఇంగ్లీష్ స్కూళ్ళల్లో సేమ్ బుక్స్ ఉంటాయి అన్నమాట. డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇది ఒక బెనిఫిట్ వచ్చేసి మన తెలుగు ఇక వచ్చేసి దీని ఇంపార్టెన్స్, దీని ఇలా సెమీ ఇంగ్లీషు ఉపయోగాలు పాలకులకి అవగాహన చేయడానికి మాకు చాలా కష్టం, శ్రమ వచ్చిందండి. ఎందుకనంటే పాలకులకు సెమీ ఇంగ్లీష్ అంటే ఏంటి, మళ్ళీ తెలుగే కదా, తెలుగులో ఉన్నారు కదా, తెలుగు అయితే చెప్తున్నారు కదా, అదే టీచర్లు కదా అని అలా చెప్పడం వల్ల, అనుకోవడం వల్ల వాళ్ళని మార్చడానికి చాలా టైం పట్టింది. సో అట్లాగా కొన్ని సంవత్సరాల దానికి మాకు అంత రెస్పాన్స్ రాలేదు. సెమీ ఇంగ్లీష్ వల్ల ఏంటో ఉంటుంది, మన పిల్లలకి ఈజీగా కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో మ్యాథ్స్ అర్థం చేసుకోవడానికి తెలుగులో చెప్పి ఇంగ్లీష్లో చెప్తే ఈజీగా అవగాహన చేసుకుంటారు, ఈజీగా అర్థం చేసుకొని ఫటాఫట్ అవి సాల్వ్ చేయగలుగుతారు. ఈవెన్ సైన్స్లో వచ్చేసి మంచి డెఫినేషన్స్ డిఫికల్టీగా ఉంటాయి, అవి తెలుగులో మనం సులువుగా చెప్పేసి వాటిని ఎలా దాన్ని ఇది చేయడానికి ప్రాక్టికల్స్, తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్ వల్ల విద్యార్థులకు చక్కగా అవగాహన అవుతుంది, మంచిగా అర్థం చేసుకోగలుగుతున్నారు, చేస్తున్నారు. అది చూడడానికి బాగుంది,
వినడానికి కూడా బాగానే ఉంది, పాలకులు కూడా రెస్పాన్స్ ఇస్తున్నారు, అది పర్వాలేదు, అది చాలా వరకు మంచిదే. అలాగా చెప్పడం వల్ల కొంతమంది విద్యార్థులు పెరగడానికి చేశారు అనమాట. సో అటు పాలకులకు చెప్పడం, ఇటు మీరు ఇంగ్లీష్లో నేర్చుకోగలుగుతారు, ఆ తర్వాత తెలుగు భాష ఉంటుంది, మన మాతృభాష కాబట్టి తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. పై తరగతులకు మీరు వెళ్ళారంటే ఈజీగా మీరు ఇంగ్లీషు మీకు ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్స్ అవన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి పై తరగతుల లోపల 11th 12th ఆ తర్వాత మీకు ఈజీగా పడుతుంది అని పిల్లల పేరెంట్స్ చెప్పడం వల్ల పిల్లలు కూడా మంచిగా అర్థమవుతుంది, వాళ్ళు ప్రోగ్రెస్లో ఉన్నారు. వచ్చిన పిల్లలు మాత్రం చాలా వరకు టఫ్గా మళ్ళీ కాంపిటీషన్ ఇవ్వగలుగుతున్నారు. ఆ తర్వాత విద్యార్థులలో కూడా చాలా వరకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగాయి. పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవడం వల్ల ఇప్పుడు 10th స్టాండర్డ్లో ఈ సంవత్సరము 2-3 పిల్లలు 90 above పర్సంటేజ్ వచ్చారు. 90 above పర్సంటేజ్ మన తెలుగు గవర్నమెంట్ మున్సిపల్ స్కూల్ పిల్లలు ఎస్ఎస్సిలో 90 above పర్సంటేజ్ రావడం ఇది ఒక చాలా గణనీయమైనటువంటి ఒక విజయం. అది పేరెంట్స్ వరకు తీసుకువెళ్ళగలిగాం మేము. అంటే సెమీ ఇంగ్లీష్ స్కూల్లో మన పిల్లోడు సేమ్గా 90 above, వాడికి 90 above క్రాస్ కావాలంటే వాడు అనేకమైన ట్యూషన్స్ వగైరా అవన్నీ తీసుకొని వాడు 90% వచ్చాడు. మనోడికి ఏం ట్యూషన్ లేకున్నా కానీ డైరెక్ట్గా 90 above వచ్చాడు కాబట్టి సెమీ ఇంగ్లీష్ నో డౌట్ ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ రిజల్ట్స్ తీసుకురావచ్చు అనేది పాలకుల వరకు తీసుకొస్తున్నాము. ఆ తర్వాత పిల్లలు అదే కాకుండా ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఇవే చదవడం కాకుండా వాళ్ళకు ఒక మంచి కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందంటే వేరే పుస్తకాలు రెఫరెన్స్ బుక్స్ కూడా ఇంగ్లీష్లో చదవడానికి కూడా వీలుంది, చదువుతున్నారు, నేర్చుకుంటున్నారు. అదే తెలుగులో మీడియం ఉన్నప్పుడైతే మనకు సైన్స్లో తెలుగు పుస్తకాలు వరకే ఉంటాయి, మిగతా హయ్యర్ రెఫరెన్స్ బుక్స్ మనకు అవైలబుల్ ఉండవు. సో సెమీ ఇంగ్లీష్ ఉన్న పిల్లలకి చాలా ఈజీగా అర్థమవుతుంది. పాఠ్యేతర పుస్తకాలు రెఫరెన్స్ బుక్స్ని వాటిని అవగాహన చేసుకుని చదవడానికి వీలుంటుంది కాబట్టి సో పిల్లలు మంచి సక్సెస్ ఇవ్వగలుగుతున్నారు. ఇక పిల్లలు మొదటి నుంచి వాళ్ళకి ఏంటంటే సెమీ ఇంగ్లీష్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచే సెమీ ఇంగ్లీష్ అలవాటైంది కాబట్టి 10th స్టాండర్డ్కి వచ్చేసరికి పిల్లలు చాలా వరకు కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అవుతుంది. కానీ కొంతవరకు ఏంటంటే కొన్ని హర్డల్స్ ఉన్నాయండి. సెమీ ఇంగ్లీష్ చేసినప్పటికీ మేము వచ్చిన పిల్లల్ని వాళ్ళ మంచి రిజల్ట్ తీసుకురాగలుగుతున్నాం, కానీ సంఖ్యని పెంచడంలో అంతగా అంటే సంఖ్యని అదే స్టాండర్డ్ తగ్గకుండా అదే స్టాండర్డ్ని తీసుకొచ్చాము. గత 4-5 సంవత్సరాల ముందు వరకు స్కూల్ అన్ని 12గానే ఉండే, కానీ ఇప్పుడు మళ్ళీ స్కూళ్ళు కూడా తగ్గడం జరిగింది. ఇప్పటి పరిస్థితుల్లో ఈరోజు స్కూళ్ళు 12 నుండి 50% దిగిపోయే 6 స్కూళ్ళు మాత్రమే ఉన్నాయి. దీనివల్ల ఇంకొకటి డ్రాబ్యాక్ ఏమొచ్చిందంటే మనకి అక్కడ మన తెలంగాణ రావడం వల్ల, తెలంగాణ స్టేట్ కావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్టాగ్నెంట్ పాపులేషన్ ఉందో, మైగ్రేటెడ్ పాపులేషన్ ఉందో వాళ్ళంతా వలస మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ పాపులేషన్ తగ్గడం వల్ల స్కూళ్ళు కూడా తగ్గాయి. ఇప్పుడు కేవలం 6 స్కూళ్ళు మాత్రమే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ సైన్స్ సెమీ ఇంగ్లీష్లో మాకు ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే, పర్వాలేదు మనం సైన్స్ అండ్ మ్యాథ్స్ వరకే ఇంగ్లీష్లో పెట్టాము, అది ఒక్క సబ్జెక్ట్ మాత్రమే మిగులుతుంది. అదేంటంటే సోషల్ స్టడీస్, అది జాగ్రఫీ అండ్ హిస్టరీ కలిసి సోషల్ సబ్జెక్ట్, అది మాత్రం తెలుగులో ఉంచుతున్నాం. అది గవర్నమెంట్ రూల్, మహారాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చిన జిఆర్ ప్రకారంగా అది అంతే. సోషల్ స్టడీస్ కానీ అది కూడా ఇంగ్లీష్లో చేసేసుకున్నాం అని అంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశము. ఇది ఒక హర్డల్ ఉంది, ఇది ఒక ప్రాబ్లం ఉంది. దీన్ని కానీ సోషల్ స్టడీస్ కానీ ఇంగ్లీష్లో చేసేసుకుంటే ఒక ప్రయత్నం ఏం చేయగలుగుతాం అంటే మనకు కేవలం ఒక్క సబ్జెక్ట్ మాత్రమే తెలుగు ఉంటుంది. అంటే ఇతర భాషలను కూడా మనం ఈ స్కూల్లోకి తీసుకోగలుగుతాం. లాస్ట్ 3 years బ్యాక్ నేను ఒక
ప్రయత్నం చేశానండి. ఇప్పుడు మన రెడ్డి సార్ విజయభాస్కర్ రెడ్డి చెప్పినట్టుగా మా స్కూల్లో నేను ఇద్దరు పిల్లల్ని హిందీ మీడియం పిల్లల్ని, హిందీ మాతృభాష గల పిల్లల్ని వాళ్ళని నేను అడ్మిషన్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే వాళ్ళ పేరెంట్స్ చాలా ఇది చేశారు, ఫోర్స్ చేశారు అనమాట. మీ పాఠశాలలో మా అబ్బాయి ఇంగ్లీష్ మేము చూస్తున్నాము, మీ యాక్టివిటీస్ బాగున్నాయి, ఇంగ్లీష్ మీడియం లాగానే ఉన్నది అని వాళ్ళు వేశారు. మా దగ్గర ఇద్దరు పేరెంట్స్ వాళ్ళ ఇద్దరు పిల్లల్ని వేశారు. వాళ్ళు ఇప్పుడు 3rd స్టాండర్డ్కి వచ్చారు. అంటే 3 years అయ్యింది. 1st స్టాండర్డ్, 2nd, 3rd స్టాండర్డ్. వాళ్ళ పిల్లలు ఇద్దరు చక్కగా తెలుగు చదవగలుగుతున్నారు, చాలా బాగా. వాళ్ళు ఇంటికి వెళ్తే తెలుగు చదవరు, కానీ స్కూల్లోకి వచ్చి ఇంట్లో తెలుగు ఉండదు, కానీ స్కూల్లోకి వచ్చేసి వాళ్ళు తెలుగు చాలా చక్కగా చదవడం, పద్యాలు పాడడం ఇలాంటిదని చాలా బాగా చేయగలిగారు. సో ఇది ఒక ప్రాక్టికల్గా నేను అంటే ఒక ప్రయోగాత్మకంగా నేను చేశాను, సక్సెస్ అయ్యింది. కానీ ఇతర వాళ్ళను కూడా తీసుకోవాలంటే ఒక కంటిన్యూస్గా అది ఒక చేయవలసి ఉంటుంది, పబ్లిసిటీ చేయవలసి ఉంటుంది. దానికి ఇదే ఒక వాళ్ళు పై తరగతికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు 3వ తరగతి ఉన్నారు, నెక్స్ట్ 4, 5వ తరగతి వచ్చేసరికి సైన్స్ సబ్జెక్ట్ వస్తుంది, సోషల్ సబ్జెక్టు, అప్పుడు అది ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి కొంచెం కష్టం అవుతుందేమో అని ఒకటి ఉన్నది. సో మనము సెమీ ఇంగ్లీష్లోనే ఆ సోషల్ కానీ ఇంగ్లీష్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అది కానీ చేసేస్తే మనం వేరే పిల్లలకు కూడా తెలుగు చెప్పొచ్చు, ఆ తర్వాత మనం మిగతా భాష ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ మనం చేయొచ్చు. ఇక మేము కొంతవరకు సక్సెస్ అయ్యి విద్యార్థులని అడ్మిషన్స్ చేసుకోవడంలో ప్రయత్నంలో సఫలీకృతమయ్యాము, సక్సెస్ అయ్యాము అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి 2009, 10 ఆ తర్వాత ఆర్టీఈ వచ్చిందండి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చేసి అందులో ఏమైందంటే ఒక క్లాజ్ ఎట్లా ఉందంటే 25% విద్యార్థుల్ని ప్రతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, ఏ స్కూల్ అయినా కానీ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో 25% విద్యార్థులని అదర్ దాన్ ఎవరైనా కానీ వాళ్ళకి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఏది లేకుండా డైరెక్ట్ వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వాలనేది ఒక జిఆర్ వచ్చింది. దానివల్ల చుట్టుపక్కల ఉన్న ఒక గ్రేడబుల్ స్కూల్ కానీ, పెద్ద స్కూళ్ళు కానీ, మంచి హైఫై ఉన్నటువంటి స్కూళ్ళు కానీ వాళ్ళకి 25% అడ్మిషన్ కంపల్సరీ చేయడం వల్ల మనకొచ్చే పిల్లలు కూడా ఆ స్కూల్లోకి వెళ్ళడం జరిగిందండి. ఇది మాకు ఒక పెద్ద బాంబు వేసినట్టుగా మాకు జరిగింది. దీనివల్ల ప్రతి స్కూల్లో 25% అంటే ప్రతి స్కూల్లో 25 మంది, 100 స్ట్రెంత్ ఉంటే, పెద్ద స్కూల్ 100-200 స్ట్రెంత్ ఉంటాయి. అందులో 25 అంటే % అంటే ఇంచుమించు 25 నుంచి 50 మంది పిల్లలు, అన్ని భాషలు ఎవరైనా కానీ, ఎవరైతే వాళ్ళకి స్తోమత లేదో, ఎవరికైతే అలాంటి పెద్ద స్కూల్లో ఫీజు కట్టని స్తోమత లేదు, వాళ్ళందరికీ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల ఇక్కడ వచ్చే పిల్లలు కూడా చాలా వరకు అందులో అడ్మిషన్ దొరకడం జరిగింది. సో అట్లాగా ఫేస్ చేయడం వల్ల ఇంచుమించు చాలా విద్యార్థులు ఇప్పుడు మనకి కొరత అయిపోయింది. సో ఇక ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే, మాకు ఇక్కడ గవర్నమెంట్, మా సమస్యలు సార్ ఇవి. ఇక్కడ ఇంకో సమస్య ఏమొస్తుందంటే, మనకు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అన్ని 1st స్టాండర్డ్ నుండే మొదలవుతాయి. బాలవాడి కానీ, జూనియర్ కేజీ కానీ, సీనియర్ కేజీ కానీ ఇలాంటి స్కూళ్ళు ఉండకపోవడం వల్ల మేము 1st స్టాండర్డ్లో డైరెక్ట్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పిల్లల్ని 1st స్టాండర్డ్లో అడ్మిషన్ తీసుకోవడం వల్ల అప్పటి వరకు అంటే 6 సంవత్సరాలు నిండే వరకు పిల్లలు ఎవరు ఇంటి దగ్గర ఉండట్లేరండి. ఈ పుట్టగొడుగులాగా చుట్టుపక్కల ఎదిగినటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు వాళ్ళు ప్రైవేటు యాజమాన్యం ఏం చేస్తే వాళ్ళ టీచర్లను ఉపయోగించి సర్వే చేయించుకొని పిల్లలందరికీ ఏదో ఒకటి లాలూచి ఇచ్చి పిల్లలందరినీ సర్వే చేసుకొని జనవరి, ఫిబ్రవరి లోపలనే అడ్మిషన్ చేసుకోవడం వల్ల ఆ జూనియర్, సీనియర్ కేజీ పిల్లలందరూ అటే వెళ్ళిపోతున్నారు. సో చివరికి మేము ఎంత ప్రయత్నం చేసినా, సెమీ ఇంగ్లీష్ చేసినా కానీ అంతగా లాభం లేకుండా అయిపోయింది.
సో అట్లాగో కూడా ఇంకోటి ఏంటంటే మా దగ్గర గవర్నమెంట్ స్కూళ్ళల్లో మీకు అందరికీ తెలిసిన విషయం, గవర్నమెంట్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటాయి, అంతగా మనం కాంపిటేట్ చేయలేకపోతాం. ప్రైవేట్ స్కూళ్ళల్లో అంతగా వాళ్ళకి మనం వాళ్ళ ప్రైవేట్ యాజమాన్యం కాబట్టి స్కూళ్ళు చాలా ఆకర్షణీయంగా తయారు చేస్తారు, డిజిటలైజ్డ్ చేసుకుంటారు, క్లాస్ రూమ్స్ సొఫిస్టికేటెడ్ అవన్నీ ఎక్విప్మెంట్స్ ఉపయోగిస్తారు, టీచింగ్స్ మాస్టర్ టీచర్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఇది ఒక డ్రాబ్యాక్. ఇంకోటి మెయిన్ వచ్చేసి ఏంటంటే, మనం ఇక్కడ సెమీ ఇంగ్లీష్ చేసాం కానీ టీచర్లంతా వాళ్ళే, తెలుగులో అపాయింట్ అయిన వాళ్ళు, ఆ తర్వాత డిఎడ్ తెలుగు చేసిన వాళ్ళు, ఇంగ్లీష్ టీచర్లు వాళ్ళే ఉండడం వల్ల మనకి ఇక్కడ ఇంగ్లీష్లో కొన్ని సబ్జెక్ట్స్ అంటే సైన్స్ మ్యాథ్స్ కానీ హయ్యర్ స్టాండర్డ్లో 8th స్టాండర్డ్ కానీ 8th స్టాండర్డ్ అబోవ్ 8th 9th 10th కానీ అబోవ్ అందులో ఇంగ్లీష్ చెప్పడానికి మన టీచర్లు అంత అంటే చాలా శ్రమ పడుతున్నారు. నో డౌట్ మన వాళ్ళు శ్రమ పడడం అనేది విపరీతంగా ఉండడం వల్ల ఇలాంటి రిజల్ట్స్ తీసుకురాగలుగుతున్నాం. కానీ ఒకవేళ ఇంగ్లీష్ మీడియం టీచర్సే ఉన్నట్టయితే, ఎక్స్పర్ట్ టీచర్స్ ఉన్నట్టయితే ఇంకా మంచిగా పిల్లలకి విద్యని అందించగలం అనేది నాదొక అభిప్రాయం సార్. ఈ మాదిరిగా మాకు సెమీ ఇంగ్లీష్ స్టార్ట్ చేసి ఇట్లాంటి అవరోధాల వల్ల మేము ఏదో కొట్టుమిట్టాడుతున్నాం. ఈ ప్రస్తుతం ఇప్పుడు 6 స్కూళ్ళు మాత్రమే ఉన్నాయి. విద్యార్థులు వచ్చేసి 400 మంది విద్యార్థులు మాత్రమే మిగిలిపోయారు. ఇది బాధాకరంగా ఉన్నది. రాను ఇంకా 5-6 సంవత్సరాల లోపల ఈ స్కూళ్ళు మరి ఎలా ఉంటాయో తెలియని పరిస్థితుల్లో ఉన్నది. కాకపోతే మనం నా అడ్వైజ్ ఏంటిదనంటే, ఒకటి సోషల్ స్టడీస్ అది కూడా ఇంగ్లీష్లో చెప్పేసేయాలి. ఆ తర్వాత స్కూల్స్ ఉన్న వాటిని డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా హై క్వాలిటీ ఇవ్వాలి, అట్రాక్షన్ చేయాలి. ఆ తర్వాత ఫండ్స్ అవైలబుల్ ఉండాలి, డిఫరెంట్ కార్యక్రమాలు చేయడానికి ఇవి ఉండాలి, ఫండ్స్ ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి, ఆడిటోరియం ఉండాలి. ఇవన్నీ ఉండడం వల్లనే పిల్లలు అట్రాక్ట్ అవుతారు. మన టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్, ఎక్స్పర్ట్స్ ఉన్నా కానీ ఇలాంటి లేకపోవడం వల్ల మేమేమీ చేయలేకపోతున్నాం. బహుశా ప్రైవేట్ స్కూల్ని మనం కాంపిటేట్ చేయాలని అంటే సెమీ ఇంగ్లీష్ చేయడం ఒకటే కాదు, దాంతోపాటు ఇవన్నీ ఉండాలి. టీచర్స్ క్వాలిఫైడ్, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలా, మంచి ఇది ప్రొనౌన్సియేషన్ మంచి వాళ్ళకి అట్రాక్ట్ చేసేలాగా ఉండాలి. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. ఇక మిగతాదంతా ఓకే. సో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు, మీ అనుభవాన్ని అంతా జోడించి చెప్పారు. ప్రశ్నలు తర్వాత అడుగుతాము, మాకుండే ప్రశ్నలు నెక్స్ట్ స్పీకర్ అయిపోయిన తర్వాత మీరు అందరూ ఉండాలి. లాస్ట్ లో డిస్కషన్ ఉంటుంది. శ్రీ కొసిని శంకర్ గారు కరీంనగర్ జిల్లాలో పుట్టి ఇక్కడే చదువుకొని తర్వాత మహారాష్ట్రలోని చంద్రపూర్ కు సమీపంలో ఉన్నటువంటి గుగూస్ అనే ఊరిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా ఆయన ఔద్యోగిక జీవితాన్ని ప్రారంభించి ప్రధాన ఉపాధ్యాయుడిగా ఉన్నతి పొంది ఈరోజు మహారాష్ట్రలో గట్ శిక్షణాధికారిగా పనిచేస్తున్నాడు. గట్ అంటే ఫీల్డ్ అని, అంటే ఆ ఏరియా ఇప్పుడు బ్లాక్ డెవలప్మెంట్ అంటారే ఆ విధంగా ఆ మండలానికి సంబంధించి ఒక శిక్షణాధికారిగా వారు వ్యవహరించి ఇప్పుడు పదవీ విరమణ చేశారు. వారి ఉపన్యాసాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. చాలా సంతోషం సార్, మొదటిసారి అటువంటి భాస్కర్ రెడ్డి సార్ కానీ బండూరు శ్రీనివాస్ గారు కానీ అన్నీ చెప్పారండి. కాకపోతే నాకు కొన్ని అంశాలు ఇప్పుడు చంద్రపూర్ గడ్చిరోలి జిల్లాలు ఉన్నాయండి. ఫస్ట్ చంద్రపూర్ జిల్లా గడ్చిరోలి లేకుండే స్కూలు స్కూల్లో జిల్లా విభజన అయింది. జిల్లా విభజన అయిపోయిన తర్వాత చంద్రపూర్ గడ్చిరోలి తర్వాత గడ్చిరోలి ప్రాంతంలో చాలా వరకు ఉంది. అక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవరైతే
తెలుగు బోధించడానికి పోదలుచుకుంటే చంద్రపూర్కి వెళ్ళాలి అని చెప్పి కానీ అక్కడ ఉన్న టీచర్స్ చాలా మందికి 99% అక్కడే మరాఠీలోనే వాళ్ళు వాళ్ళ జాబ్ చేశారని కేవలం గంజి సాంబమూర్తి సార్ అనే మహనీయుడు అని అనొచ్చు. అంటే ఎలాంటి సందేహం లేదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా వరకు సార్ ఆ విధంగా చంద్రపూర్ జిల్లాలో 5 హై స్కూళ్ళు దాంట్లో అప్పుడు ఆ సార్ అక్కడి నుంచి వచ్చేసి చంద్రపూర్ ఎన్నుకున్నారు తెలుగు ఉపాధ్యాయుడికి పనిచేయడం కోసం. ఆయన 0 నుంచి మీరందరూ గుర్తు అన్నారండి నకోడ అనే చిన్న గ్రామం అండి. అక్కడ నకోడ అనే గ్రామంలో ప్రైవేట్ స్కూల్ నడిచే సార్ ట్యూషన్ చెప్పేది. ఆ సార్ వచ్చేసి 0 నుంచి అంటే 1వ తరగతిలో 0 ఉంది వాళ్ళందరినీ తిరిగి 1989లో హై స్కూల్ చేశాను. ఎందుకు చెప్తున్నానంటే మహారాష్ట్ర లోపల జిల్లా పరిషత్ తెలుగు హై స్కూల్ మేము పనిచేస్తాను ప్యూర్ తెలుగు మీడియం. అందులో నేను 32 సంవత్సరాలు పనిచేసిన సార్. తెలుగు మీడియంలో బోధించడం జరిగింది. కాకపోతే 10th క్లాస్లో మరాఠీలో ఇంగ్లీష్ అలాంటి పరిస్థితులలో మేము పిల్లలకు టీచ్ చేసేటప్పుడు మరాఠీలో ఇందులో పుస్తకాలను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి తెలుగులో జవాబు రాసి హిందీలో మరాఠీలో క్వశ్చన్స్ వాళ్ళ క్వశ్చన్ పేపర్ కూడా మరాఠీలో హిందీలో వచ్చింది. అలాంటి సమస్యలన్నీ ఎదుర్కొని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ప్రోత్సాహంతో ఆ తర్వాత తెలుగులో క్వశ్చన్ పేపర్లు వచ్చాయండి. అంతకుముందు ఇంగ్లీష్లో తెలుగులో క్వశ్చన్ పేపర్ పుస్తకాలు ఉండేవి కాదు. ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి ఈ పుస్తకాలనే మనం చర్చించేవాళ్ళం. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని లాస్ట్కి మేము 22 ఏళ్ళు అక్కడ బోధన. చాలా మంది విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నత స్థాయిలో ఉన్న ఇక్కడ ఇప్పుడు ఇంగ్లీష్ సెమీ ఇంగ్లీష్ అనే ప్రశ్న విషయంగా దండూరు శ్రీనివాస్ గారు అన్నట్టుగా మదర్ టంగే ఉండాలి మాతృభాష తెలుగు. మిగతాయి కూడా ప్రీ ప్రైమరీ నుంచి ఉంటే పిల్లలు వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం, స్కూల్ కూడా ఇంకా పెరిగే అవకాశం, డెవలప్ అయ్యే అవకాశం. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. నేను లాస్ట్కి బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా నేను రాజుల్లో పనిచేసినప్పుడు చిన్న ఊరు ఉన్నది. అక్కడ ఏ విద్యార్థి కూడా లేకుండా సార్ క్లోజ్ చేయమని చెప్పేసి ఈఓ గారిని లెటర్ వచ్చింది. నేను ఉన్న ఆ టైంలో అక్కడికి వెళ్ళడం వల్ల ఔత్సాహికులైన టీచర్స్ ఇంకా ఇంగ్లీష్లో నాలెడ్జ్ ఉన్న పిల్లలు టీచర్స్ అక్కడ ఉండడం వల్ల నేను కూడా కొంత వాళ్ళకి కోఆపరేట్ చేస్తే నేను 2023లో అక్కడ పనిచేసిన సార్ 4 నెలలు. నేను ఉన్నప్పుడే సెమీ ఇంగ్లీష్ అని చెప్పేసి పేరు పెట్టారంటే కానీ వాళ్ళకి తెలుగు తప్పించి అన్ని ఇంగ్లీష్లోనే చెప్పారు. ఆ విధంగా ఇప్పుడు జస్ట్ 3 monthsలో 3 yearsలో సార్ 100 స్ట్రెంత్ అయ్యారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే సార్ సెమీ ఇంగ్లీషు అనేదాన్ని కూడా జనాలు నమ్మట్లేదు. ఈ 5 హై స్కూల్ ఉన్నటువంటి దాంట్లో 3 హై స్కూల్ బంద్ అయిపోయినాయి సార్. సెమీ ఇంగ్లీష్ అయినా కూడా బంద్ అయిపోయింది. ఆ జిల్లా పరిషత్ బంద్ అయిపోయింది సార్. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ ప్రైవేట్ స్కూల్లో ధీటుగా ఉండాలి. రెండవది సెమీ ఇంగ్లీషు అనడం వల్ల జనాలు పేరెంట్స్ నమ్మటం లేదు. కాబట్టి ప్రీ ప్రైమరీ నుంచే తెలుగు లాంగ్వేజ్ గా చెప్పేసి అన్ని ఇంగ్లీష్లోనే బోధించి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అన్ని భౌతిక సువిధ ఉంటుంది తప్పిస్తేనే మన మహారాష్ట్ర లోపల కానీ ఎక్కడైనా కానీ పిల్లలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే చాలా కష్టం. కాంపిటేటివ్ ఈ రోజుల్లో మనం చెప్పుకోవాలంటే ఖచ్చితంగా అన్ని రకాలుగా దాంట్లో ఇవి ఉంటాయి సార్. గవర్నమెంట్ నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ అన్ని కారకాలు అయిపోతాయి. ఈ విధంగా ప్రత్యేకమైన సదుపాయాలు ఏర్పరిచి మంచి ట్రైన్డ్ టీచర్స్ ని ఇప్పుడు మేము పనిచేసే ఎవరైతే పనిచేస్తున్నారో సార్ చంద్రపూర్లో
వాళ్ళందరూ కూడా తెలుగు మీడియం సార్. నేను కూడా బిఎస్సీ తెలుగు మీడియం చదివాను సార్, ప్యూర్ తెలుగు మీడియం చదివాను సార్. అలాగే ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు టీచర్స్ కూడా అందరూ తెలుగు మీడియం చదివిన వాళ్ళే సార్. కాబట్టి ఇప్పుడు గండూరు శ్రీనివాస్ గారు అన్నది కొంతకాలం సెమీ ఇంగ్లీష్ పెరిగినా కూడా మళ్ళా తగ్గిపోయింది సార్. రాజుల తెలుగు హై స్కూల్లో ఒక 20 లోపే ఉన్నారు సార్, చంద్రపూర్ తెలుగు హై స్కూల్లో 30 లోపే ఉన్నారు సెమీ ఇంగ్లీష్ ఉన్నా కూడా. కాబట్టి నేను చెప్పే ఒకటే అంశం సార్, మంచి స్టాఫ్, మంచి ఇంగ్లీష్ ఫ్లూయెంట్స్ ఉన్న వాళ్ళు, ఇంగ్లీష్లో చదివిన వాళ్ళు, బిఎడ్ చేసిన వాళ్ళని అపాయింట్మెంట్ చేసి ఈ ప్రైమరీ నుంచి తెలుగు లాంగ్వేజ్ గా పెట్టేసి మిగతా అన్ని కూడా ఇంగ్లీష్ లో టీచ్ చేస్తే తప్ప స్కూల్ డెవలప్ అయ్యే అవకాశం లేవని తెలుగు పుస్తకాలు రావడం లోపల తులసి భారతి గారి పాత్ర అంటే ఇంతవరకు తెలుగు స్కూళ్ళు ఇక్కడ దాకా కూడా ఉన్నాయి అని చెప్పేసి అంటే నేను కూడా ఒక అవకాశం సార్. నేను సైన్స్ 20-25 భాస్కర్ రెడ్డి కానీ గండూరు శ్రీనివాస్ పాటుగా నేను 25 బయాలజికల్ సైన్స్ మరాఠీ హిందీ చూసి తెలుగులో చేశాను. అంటే ఈ విధంగా తెలుగులో పుస్తకాలు 1 నుంచి 10 వరకు తులసి భారతి మేడం గారి ఆధ్వర్యంలో చాలా అందంగా చిత్రీకరించి చాలా అందంగా తయారు చేసి క్వాలిటీ కూడా ఇవ్వడం వల్ల ఇక్కడ దాకా స్కూల్ ఉన్నాయి అనడం లోపల ఎలాంటి సంతోషం లేదు. ఆమెకు నేను ఈ సందర్భంగా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆమె చేసిన సేవను మర్చిపోలేము సార్. ఈ విధంగా మాట్లాడుకున్న అంశాలు మా సాధన సరే ఈ చిన్న కాగలేదు సార్, కాకపోతే జర్నీలో నుండి వచ్చా. ఈ విధంగా ప్రీ ప్రైమరీ నుంచి ఎడ్యుకేషన్ ఉండాలి సార్. ప్రీ ప్రైమరీ నుంచి ఎడ్యుకేషన్ ఉండడం వల్ల మంచి క్వాలిఫైడ్ స్టాఫ్, కొత్త వాళ్ళను ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇచ్చి స్కూల్ మాత్రం డెవలప్ అయ్యే అవకాశాలు లేవు. అందరికీ చాలా థ్యాంక్స్. మనం ఎంపిక చేసుకునేటప్పుడే ఉపాధ్యాయులను మహారాష్ట్రలో ఎక్కడెక్కడైతే తెలుగు బోధన ఉందో దాన్ని బేస్ చేసుకొని 3 తీసుకోవడం జరిగింది. వారు వారి వారి ప్రాంతాల్లో తెలుగు మాధ్యమ బోధన అంటే ఇంగ్లీష్ మాధ్యమ బోధనలో తెలుగు మాధ్యమం కూడా అంటే సోషల్ స్టడీస్ తెలుగు ఈ 2 మాత్రం తెలుగు మాధ్యమంలోనే ఉండేటట్టుగా మిగిలినటివి ఈ విధంగా జరుగుతున్నట్టు మొత్తం వివరాలు చెప్పారు. అయితే వారి సాధక పథకాలు చెప్పారు. 12 స్కూల్ ఉన్నటివి 6 స్కూళ్ళకి వచ్చాయని, విద్యార్థులు చాలా మంది ఉన్న వాళ్ళు ఇప్పుడు 400 మందికి వచ్చారని. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జాడ్యం అక్కడికి కూడా వ్యాపించిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీషు వ్యామోహం అది మనం దీన్ని పెట్టిన ఉద్దేశం ఏంటంటే అది నుండి ఆ జాడ్యం నుండి మనం కొంచెం వరకైనా ఏదైనా చేయగలమా, చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, వీటి గురించి చర్చించుకోవడానికే ఈ అంతర్జాల సమావేశాన్ని మనం జరుపుతున్నాము. అయితే మీకు క్వశ్చన్లు అడిగే వాళ్ళు అడిగిన తర్వాత నేను చివరిలో మాట్లాడతాను. ఎవరైనా ప్రశ్నలు ఉంటే అడగవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. వేరే రాష్ట్రాల్లో ఉంటూ కూడా సరే, ఇప్పుడు ఒక రాష్ట్రం అనుకోండి, మహారాష్ట్రలో ఉంటూ కూడా ఇంత చక్కటి తెలుగు ఎలా మాట్లాడగలుగుతున్నారు అని నాకు కొద్దిగా దిగులుగా సంతోషం. ఎలా మాట్లాడుతున్నారో చెప్పండి. వాళ్ళు వలస వెళ్ళిన వాళ్ళు సార్. మెయిన్గా మహారాష్ట్ర అంటేనే 90% తెలంగాణ జిల్లాల నుండి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అందులో జూట్ మిల్లుల్లో ఎక్కువ పనిచేసే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే నేను 30 ఏళ్ళు ఈ సంస్థలో పనిచేశాను కాబట్టి నాకు వాళ్ళందరి గురించి తెలుసు, అందరితోనూ పరిచయాలు ఉన్నాయి. అయితే ఆయన అన్నట్టు ఇప్పుడు రాష్ట్రం ఏర్పడడం వల్ల కొంతమంది వెనక్కి రావడం వల్ల స్ట్రెంగ్త్ తగ్గిపోయిందని అంటున్నారు. అయితే అది పూర్తిగా నిజమా అనేది నాది ఒక సందేహం. రెండవది సార్ అడిగినట్టు ఆయన సమాధానం చెప్పండి, మీ ముగ్గురులో ఎవరో ఒకరు. శ్రీనివాస్ గారు మీరే చెప్పండి. అవును సార్, ఇది ఇక్కడ భివండి అంటే 10-20% స్థానికులు ఉన్నారు, వాళ్ళు పవర్ లూమ్ ఓనర్స్ గా ఉన్నారు. మిగతా 80% వాళ్ళంతా వర్కర్స్, పవర్ లూమ్స్ లో వర్కింగ్ చేయడం. వాళ్ళు ఎప్పుడూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు.
సో మీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొన్ని సంవత్సరాలు అంటే జస్ట్ 1-2 ఇయర్స్ లోపలే మన సిరిసిల్ల కానీ కరీంనగర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు సిరిసిల్ల కరీంనగర్ నుంచే ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళకి సరిపోను ఏదైతే పని ఉంది అని అంటే అది సిరిసిల్ల కరీంనగర్ జగిత్యాల అటు సైడే ఉన్నారు పవర్ లూమ్స్. సో అవి విపరీతంగా అంటే వాళ్ళకి తెలంగాణ రావడం వల్ల అక్కడ లోన్స్ ఏర్పడడం టెక్స్టైల్ పార్క్స్ అలాంటివి రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు జనము అక్కడ వలస వెళ్ళారు సార్. ఇది ఒకటి మేజర్ మాకు ఎఫెక్ట్ అయ్యింది, ఇందులో ఏమి డౌట్ లేదు సార్. అయితే కోదండరామయ్య గారు ఒక మాట అడిగారు, మీరు ఎన్నేళ్ల క్రితం మహారాష్ట్ర వెళ్ళారు? ఎన్ని సంవత్సరాల క్రితం అంటే మీరంటే బై బర్త్ మీరు అక్కడే పుట్టారు, మిగిలిన వాళ్ళు కొంతమంది ఎందుకంటే మీరు అక్కడ పుట్టినప్పటికీ మీరు పుట్టేటప్పటికి మీ వాతావరణం ఉంది కాబట్టి మీరు తెలుగు నేర్చుకున్నారు, మరాఠీ నేర్చుకున్నారు. అయితే చెప్పండి. కోదండ సార్ గారు మొదలే నేను స్టార్ట్ చేసే ముందే ఓకే అనగానే సార్ వెంటనే అన్నాడు ఓకే అనొద్దు సరే అనాలే, అలాగానే నాకు భయం వేసింది, నేనేం మాట్లాడుతున్నది లేదని. ఏం పర్వాలేదండి, ప్రస్తుతానికి మామూలుగా మాట్లాడేసేయండి. ఏదో మేము ఇలాగనే మాట్లాడుతున్నాం సార్, నేర్చుకున్నాము. ఇక్కడ ఒకే దగ్గర తెలుగు వాళ్ళు అందరం ఉండడం వల్ల ఇది కొంచెం తెలుగు మీద ఫోకస్ చేయడం వల్ల అప్పుడప్పుడు మీటింగ్లు చేయడం వల్ల తెలుగుని మీద మేము కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మాకు తెలుగు అవగాహన అయింది సార్. మంచిగానే చక్కగానే మాట్లాడతాం. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ ఇంచుమించు ముంబైలో కానీ భివండిలో కానీ తానా కానీ పూణే కానీ తెలుగు వాళ్ళు చాలామంది చక్కగా తెలుగు మాట్లాడతారు సార్, నో డౌట్. ఎందుకంటే కంటిన్యూస్గా తెలంగాణ అండ్ మహారాష్ట్ర వచ్చుడు రావుడు పోవుడు మీటింగ్లు సభలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కాబట్టి అంత డిఫరెన్స్ ఏముండదు సార్. అందరూ తెలుగు వాళ్ళు చాలా బాగా మాట్లాడగలుగుతారు. సార్కి ఎందుకు డౌట్ వచ్చిందంటే సార్ ఇప్పుడు బాంబేలో ఉన్నారు. బాంబేలో ఇంకొక విషయం అండి సార్, నా విషయం కొంత చెప్తాను. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ప్రభుత్వ ప్రైవేటు బడులలో కూడా తెలుగు మాధ్యమం మొత్తంగా ఎత్తేసారండి. లేవు, తెలుగు మాధ్యమం బడులే లేవు. అదే మహారాష్ట్రలో ఎప్పుడో మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకా అంతకన్నా ముందు పెట్టిన బడులు తెలుగు మాధ్యమం బడులు మహారాష్ట్రలో కొనసాగుతున్నాయండి. ప్రత్యేకించి అక్కడ బంగారము వజ్రాల వ్యాపారం జరుగుతుంటుంది. ఆ ఊరు పేరు ఏంటండి? సూరత్, అహ్మదాబాదు, అట్లా 3-4 చోట్ల కూడా తెలుగు మాధ్యమం బడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఐఏఎస్ ఆఫీసర్కి యూపీఎస్సి పరీక్ష రాయాలంటే తెలుగు మాధ్యమంలో రాయొచ్చు, కానీ ఆంధ్ర తెలంగాణ నుంచి తెలుగు మాధ్యమంలో రాసేవాళ్ళు లేరు. ఏమన్నా రాస్తే మహారాష్ట్ర నుంచే శ్రీనివాస్ గండూరు వారి చలువ వల్ల రాస్తారేమో అనిపిస్తున్నది ఇప్పుడు నాకు. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ కోదండరామయ్య గారు నేను చెప్తా. మరి ఇంకొక విషయం, ఒక్క నిమిషం, ఇంకోటి కూడా చెప్పాలి. నేను నా తెలంగాణ మా చిన్నప్పుడు అసలు తెలంగాణ అనేది 3 భాగాలు అయిపోయిందండి. మహారాష్ట్రలో కొంత కలిసింది, కర్ణాటకలో కొంత కలిసింది, ఇప్పుడు కొంత మిగిలిపోయింది. అట్లా మహారాష్ట్రలోకి తెలుగు వాళ్ళు నిన్నపోయారు, 100 ఏళ్ల క్రితం పోయారు, 200 ఏళ్ల క్రితం పోయారు అనుకుంటే మనం భ్రమలో ఉన్నట్టు. 1000 ఏళ్ల నుంచి కూడా అక్కడే ఉన్నారు. తెలంగాణలో ఎట్లా తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా అట్లనే ఉన్నారు కొన్ని చోట్ల. ఇక మాట్లాడండి మునిరత్నం గారు. ఇప్పుడు మీరన్న సూరత్ పట్టణంలో తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన భివండిలో ఉన్న చెప్పారు, బాంబే మొత్తం చెప్పాలంటే ఇంకా చాలా 4 ఇంతలు అవుతుంది. అయితే సూరత్ పట్టణంలో మాత్రమే 2 లక్షలకు పైబడి తెలుగు వారు ఉన్నారు. అక్కడ మున్సిపల్ లో స్కూల్లో 8వ తరగతి వరకు తెలుగు మాధ్యమ పాఠశాలలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి తెలుగు వారికి నేను శిక్షణ శిబిరం నిర్వహించినప్పుడు వారిని ప్రోత్సహించాను. మరి ఇంత ఉన్నప్పుడు మీరు సాధించుకోవాలంటే కొన్ని వాళ్ళకు బాధలు వాళ్ళకు కూడా ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి, సమస్యలు లేకుండా ఉండవు. ఆ సమస్యలు అన్నప్పుడు రాజకీయంగా మీరు ఎందుకు ఎదగలేదు అని అడిగాను. వాళ్ళు వెంటనే స్పోర్టివ్గా తీసుకొని 4 కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు సార్.
నలుగురు కార్పొరేటర్లు ఎన్నికయ్యి మా తెలుగు యూనివర్సిటీని మీరు మాకు టెక్స్ట్ బుక్స్ ట్రాన్స్లేట్ చేసి ఇవ్వండి అని అడిగారు. ఆ విధంగా ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాను. 8th క్లాస్ వరకు తెలుగు మీడియంలో, గుజరాతీ మీడియం నుండి తెలుగు మీడియం ట్రాన్స్లేట్ చేసి మేము పుస్తకాలు పంపిస్తే వాళ్ళు ప్రింట్ చేసుకున్నారు. కాబట్టి మనం ఎక్కడైనా మన ఎగ్జిస్టెన్స్ కోసం, అంటే మన గ్రోత్ కోసం, మన అభివృద్ధి కోసం మనం పాటుపడితే అవుతుంది. కానీ ఇప్పుడు హోసూరులో ఉన్నారు, హోసూరులో బళ్ళు మూసేస్తే కూడా మళ్ళా మూసిన బళ్ళు తెరిపించుకున్నారు. కానీ ప్రజలలో మార్పు వచ్చింది. అన్ని చోట్ల ఇంగ్లీష్ మీడియం చదువుకుంటేనే మా వాడికి ఉద్యోగం వస్తుంది, మా వాడు విదేశాలకు వెళ్తాడు, లేదా సాఫ్ట్వేర్లో ఉంటాడు, సంపాదిస్తాడు అనేటువంటి ఇది ఏర్పడిన తర్వాత తెలుగు అనే కాదు, ఏ మాతృభాష అయినా భారతదేశంలో దాదాపు అన్నిటికీ సన్నగిలుతుంది. ఈవెన్ తమిళ కూడా సన్నగిలుతుంది సార్. తమిళ వాళ్ళు అంత ఇది చేసి ఆడ తమిళ భాష మన తెలుగు వాళ్ళకు, ఉర్దూ వాళ్ళకు, కన్నడ వాళ్ళకు లేకుండా చేశారో ఆ వాళ్ళకు కూడా అదే పరిస్థితి అయిపోయింది. గండూరి శ్రీనివాస్ గారు మేము ఒకే స్కూల్లో పనిచేసాం. ఆ స్కూల్లో ప్రతిరోజు విద్యార్థులకు ఒక పద్యం, ఆ పద్యం మొదటి రోజు చెప్పాలి. ఆ విధంగా కనీసం 50 మంది విద్యార్థులు 100 పద్యాలు నేర్చుకుంటారు సార్. యాన్యువల్ డే రోజు తెలుగు మీద క్విజ్ పెడతాం. ఆ క్విజ్ లోపల మొదట విద్యార్థికి చెప్పవచ్చు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ పదం చెప్తే ఆ పద్యం చెప్పాలి. ఆ విధంగా గండూరి శ్రీనివాస్ గారి నాన్న కూడా తెలుగు హెడ్ మాస్టర్ గా రిటైర్డ్ అయ్యాడు. ఆయన తెలుగు మీడియం స్కూల్లో చదువుకొని 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన పిల్లలకు 50,000 రూపాయలు డొనేషన్ ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ ఇస్తున్నాడు. గండూరి శ్రీనివాస్ గారి వాళ్ళ నాన్న తెలుగు మీడియం పాఠశాల చదువుకొని 10th క్లాస్లో ఫస్ట్ అంటే ఇంకా ఆ స్కూల్ లోపల ఎన్ని మార్కులు రాని వచ్చిన తెలుగు విద్యార్థులలో ఎక్కువ మార్కులు వచ్చి పాస్ అయిన వాళ్ళకి 50,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తున్నాడు ప్రతి సంవత్సరము. ఆ విధంగా మేము తెలుగును బతికించుకుంటున్నాం సార్. ఇంకెవరైనా ఉన్నారండి? రాళ్ళు వేసేవారు ఇంకెవరన్నా ఉన్నారా అని అడుగుతున్నారు. ప్రశ్నలు వేయండి, వాళ్ళని ప్రశ్నలు వేయండి. రాళ్ళు కాదు సార్, సందేహాలు సార్. వాళ్ళ సందేహాలు ఉంటాయి కదా, సందేహాలే వాళ్ళకి వచ్చి తగలాలి. లేదు సరే, మీరు సుధారాణి గారు వేస్తున్నారు, కాసుకోండి. వేయమని చెప్పండి. సుధారాణి గారు అడగండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. నమస్కారం. చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తూ, దాకా శ్రీనివాస్ గండూరి గారు చాలా చక్కగా తెలుగులో మాట్లాడారు. నాదొక అభినందనలు తెలియజేస్తూ ఒక చిన్న సందేహము, మీరు మాతృభాషగా తెలుగును నమోదు చేసుకుంటున్నారా, లేకపోతే అక్కడ స్థానిక భాష నమోదు చేసుకుంటున్నారా సార్? చాలా ముఖ్యమైన ప్రశ్న. జనాభా సేకరణ. చాలా సంతోషం మేడం. మేము తెలుగు భాషని మొదటి నుండి రక్షించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడే సార్ విజయభాస్కర్ రెడ్డి చెప్పినట్టుగా మా నాన్నగారి పేరు మీద 50,000 రూపాయలు ఎస్ఎస్సి తెలుగులో చదివే పిల్లలకి, టాప్ వచ్చిన వాళ్ళకి, తెలుగు భాషలో చదివిన వాళ్ళకి 50,000 స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మేము తెలుగు మీద అభిమానమే కదా మేడం. ఎక్కడైనా కానీ తెలుగు మాతృభాష అనే నమోదు చేసుకుంటాం. తెలుగు ఈజ్ మై మదర్ టంగ్. ప్రౌడ్లీ చెప్పడానికి మాకు ఎలాంటిది ఇది లేదు. వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్. తెలుగు అంటేనే మాకు ప్రాణం. తెలుగు భాషలో వీళ్ళంతా ఇక్కడ నాన్నగారు పద్య శతక ఎన్నో పుస్తకాలు శతకం రాశారు, అతను విడుదల కూడా చేశారు. అట్లాగే ఉపాధ్యాయులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు తెలుగు భాషలో సేవ చేస్తూ తెలుగులో మాట్లాడడానికి అనేకమైనటువంటి సభలు నిర్వహిస్తూ తెలుగు భాష మీద బతికించుకుంటున్నాం మేడం. ఎలాగో ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. అంటే మేడం గారి ఉద్దేశం ఏంటంటే తమిళనాడులో తెలుగు వాళ్ళుగా నమోదు చేసుకోవడం లేదు. అది ఆమె మూలం. ఒకవేళ
వాళ్ళు చేసుకోవాలనున్నా అది వచ్చే అధికారులు వాళ్ళు ఎన్న కలిపేసి వాళ్ళు తమిళ వాళ్ళగానే రాసేసుకుంటున్నారు, చెప్పేసుకుంటున్నారు. మాతృభాష అనేది అన్ని స్కూళ్ళల్లో కూడా ఎఫెక్ట్ అయింది సార్. ఇక్కడ తమిళ్ మీడియం ఉండే, గుజరాతీ మీడియం ఉండే, కన్నడ మీడియం ఉండే, ఇలాగా ఈ 2 స్కూళ్ళు గుజరాతీ తమిళ్ స్కూళ్ళు గత 10 సంవత్సరాల క్రితమే అది మూతపడిపోయాయి. ఇప్పుడు కన్నడ మీడియం ఒకటే స్కూల్ ఉన్నది. మరాఠీ స్కూల్ స్థానికంగా ఉన్నటువంటి మరాఠీ స్కూళ్ళు కూడా వాటిలో కూడా విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూనే ఉంది. వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు సెమీ ఇంగ్లీష్ ప్రారంభించడానికి. సో సంతోషం అండి, సంతోషం శ్రీనివాస్ గారు, చాలా విషయాలు తెలియజేశారు. అందులో మీ నాన్నగారి పేరు మీద ఆయన 50,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. వారికి మా అందరి పక్షాన నమస్కారాలు. అడగండి సార్. మరాఠీ భాష మాతృభాష కదా, మాతృభాషగా ఉన్న స్కూళ్ళల్లో కూడా ఈ సెమీ ఇంగ్లీష్ మీడియం నడుస్తున్నదా? ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి 2-3 స్కూళ్ళు స్టార్ట్ చేశారు సార్. సుమారు 30-35 స్కూళ్ళు ఉన్నాయి మరాఠీ కార్పొరేషన్ స్కూళ్ళు. అందులో 2-3 స్కూళ్ళల్లో ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేశారు సెమీ ఇంగ్లీష్. అందరికీ ఉంది సార్ ఆ క్రైసిస్, అందరికీ ఉంది, మనకే కాదు వాళ్ళకి కూడా ఉంది. అందరికీ అంటే ఇప్పుడు అదే తెలుగు ప్రాంతాల్లో అట్లాంటివి చేయాలంటే, తెలుగు ప్రాంతాల్లో చేయాలంటే ఇతర భాషలకేనా, లేకపోతే తెలుగు మాతృభాష కలిగిన వాళ్ళు కూడా సెమీ ఇంగ్లీష్ అనేది పెట్టుకోవచ్చునా అని నా సందేహం. ఎవరైనా చేసుకోవచ్చు సార్, ఏ మీడియం ఉన్నా కానీ. సెమీ ఇంగ్లీష్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి వాళ్ళ మాతృభాష ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. మిగతా సైన్స్ అండ్ మ్యాథ్స్ ఇంగ్లీష్లో ఉంటుంది. సోషల్ మీడియం ఇక్కడ మా జిఆర్ ప్రకారంగా సోషల్ స్టడీస్ ఏవైతుందో అది వాళ్ళ మాతృభాషలో ఉంటుంది అంతే. ఎవరైనా ఏ మీడియం అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెమీ ఇంగ్లీష్ అంటే అక్కడ తెలుగు స్కూళ్ళల్లో, తెలంగాణలో తెలుగు స్కూల్ వచ్చి కేవలం సైన్స్ అండ్ మ్యాథ్స్ మాత్రమే ఇంగ్లీష్లో ఉంటుంది. మీ దగ్గర కూడా ఒకవేళ పెట్టుకుంటే ఈ రూల్ ప్రకారంగా అంతే. అది ఏ తరగతి నుండి మొదలు పెడతారండి? ఇంగ్లీష్ మీడియం మ్యాథ్స్ ను సైన్స్ 4వ తరగతి నుండి 5వ తరగతి నుండి మొదలు పెడుతున్నారు ఇంగ్లీష్ మీడియం. ఫస్ట్ స్టాండర్డ్ నుండే సార్. ఫస్ట్ స్టాండర్డ్ నుండే ఉంటుందా? మ్యాథ్స్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచే ఉంటుంది కదా. అప్పుడంటే ఇంగ్లీష్ ఉంటుంది. సైన్స్ వచ్చేసి అది 5th స్టాండర్డ్ నుంచి ఉంటుంది. ఓహో, సైన్స్ మాత్రం 5th స్టాండర్డ్ నుంచి. రైట్. దానికి ఒక రూల్ ఉంది. కానీ ఓ రకంగా మీరు చెప్పేది అక్కడ అది సక్సెస్ అయినట్టే లెక్క. అది సోషల్ స్టడీస్ కూడా మార్చేస్తే అడిగిగా ఫుల్ గా అందరూ వచ్చేస్తారు. మన తెలుగు భాష మదర్ టంగ్ గా 2వ భాషగానో 1వ భాషగానో నిలబడుతుంది అనేది మీ ఉద్దేశం, అంతేనా? అవును. ఇంకోటి నా అనుభవం తోటి తెలుగు భాష కంటే ఎక్కువ ఇంగ్లీష్ తొందరగా నేర్చుకుంటున్నారు సార్ పిల్లలు. ఏంటో మరి నాకు ఏం లేదు సార్. పిల్లల పేరెంట్స్ వాటికి మొగ్గు చూపుతున్నారు కాబట్టి అందువల్ల నేర్చుకుంటున్నారు. తెలుగు ఎంత చెప్పినా కానీ తెలుగులో అంత ఈజీగా తొందరగా క్యాప్చర్ చేయలేకపోతున్నారు. ఇంగ్లీష్లో ఈజీగా చేయగలుగుతున్నారు. తెలుగు భాష కఠినంగా ఉందా, ఇంగ్లీష్ భాష సులభంగా ఉందో, ఇది పెద్ద డిబేట్కి వదిలేయాలి. ఇక్కడ మహారాష్ట్రలో ఇంగ్లీషు మరాఠీ కంపల్సరీ, వాళ్ళు ఏ మీడియం అయినా కానీ లోకల్ లాంగ్వేజ్. అవును సార్, అది అవసరం కదా, మరి అవసరమే. అయితే అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే మహారాష్ట్రలో ఉన్న తెలుగు వాళ్ళు సంఘటితంగా పోరాడి ఈరోజు అక్కడ తెలుగు సాహిత్య అకాడమీని ప్రభుత్వం పక్షాన ఏర్పాటు చేసుకున్నారు. అది చాలా చాలా గర్వించదగ్గ విషయం. ఇంకోటి ఏంటంటే మహారాష్ట్రలో దాదాపు కొన్ని వందల మంది తెలుగు రచయితలు ఉన్నారు, కవులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ జిజ్ఞాస ఉంది కాబట్టి వాళ్ళ తెలుగు భాషను కాపాడుకుంటున్నారు. కాబట్టి మన అందరి పక్షాన వారికి పరిపూర్ణంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం.
ఫలితం ఏమైనా ఉంటుందా? ఇంకేమైనా చర్చాలా ఇంకా? అంటే ఎవరు రాలా కదా, వస్తే ఫలితం ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇప్పుడు నాకు ఇప్పుడు ఆయన అడిగినట్టే నా సందేహాలు తీరిపినాయి. ఎందుకంటే 1వ తరగతి నుండి ఏముంది, 5వ తరగతి నుండి ఏముంది. అదే ఎందుకంటే మరాఠీ వాళ్ళకు కూడా అదే విధంగా ఉంది. వాళ్ళు అవసరమైనకుంటే చేసుకుంటారు, లేదంటే లేదు. కానీ మరాఠీ భాష అనేది ఒక వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ గా కంపల్సరీగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. ఇప్పుడు తమిళనాడులో కూడా అదే విధంగా ఉంది, కర్ణాటకలో కూడా అదే విధంగా ఉంది. మన దగ్గర ఆ పద్ధతి లేదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. మాత్రం ఉంటాయి, జీవోలు ఉంటాయి, కానీ అది అమలు పడతారు. మనం ఎవరి మాట విన్నాం కదా. అదే ఈ అంతర్జాల సమావేశంలో ఇంగ్లీష్ సెమీ ఇంగ్లీష్ మీడియం ద్వారా మాధ్యమం ద్వారా మహారాష్ట్రలో తెలుగు మాతృభాషగా కలిగిన అభ్యర్థుల ఉత్తీర్ణత, వారి చదువు యొక్క సౌఖ్యత, ఆ తర్వాత తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలు, పాఠశాల పరిపాలనా పరంగా ఉన్నటువంటి అభ్యున్నతి లేదా సమస్యలు, వీటన్నింటి గురించి మన గండూరి శ్రీనివాస్ గారు, అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారు, కొసిని శంకర్ గారు, ముగ్గురు వారి వారి ఏరియాలో వారికి అవసరమైనటువంటి వారికి ఉన్నటువంటి అనుభవాన్ని రంగరించి మనందరికీ పంచారు. దానికి వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే షోలాపూరు, చంద్రపూరు ఆ ఏరియాలో కూడా స్కూళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చెప్పారు ఆయన శంకర్ గారు, మీడియం ఆఫ్ తెలుగు ఇన్స్ట్రక్షన్ కూడా తెలుగులోనే ఉండే స్కూల్ ఉన్నాయి. షోలాపూర్లో కొచ్చిన్ హై స్కూల్ అనే ఒకటి ఉన్నది, అది బ్రహ్మాండంగా తెలుగు మీడియమే ఉండేది, అది కూడా ఇప్పుడు మారిపోతున్నదంట. కాబట్టి అన్ని చోట్ల కాల గమనాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మార్పులు వస్తున్నాయి. కాబట్టి తెలుగును ఇప్పటి వరకు ఉన్న దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి తెలుగు అభిమానులకు, తెలుగు భాషాభివృద్ధి చేయాలనేటువంటి తపన ఉన్న వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ. ఒక్క నిమిషం అండి, చెప్పండి సార్, చెప్పండి సార్, రండి. శ్రీనివాస్ గారు నన్ను తోసిపడేశారండి, చెంప మీద దెబ్బ కొట్టినట్లయింది. అయ్యో, మహారాష్ట్రలో ఒక మనిషి ప్రతి సంవత్సరం 50,000 తెలుగు కోసం ఖర్చు పెడుతున్నాడంటే, మా తెలుగు రాష్ట్రాల్లో లక్షలో కూడా ఒక్కడు లేడండి. లక్షలో ఒకడు ఉన్నాడు అని అంటే కోటికి 100 మంది ఉన్నట్టు లెక్క. 8 కోట్లకి 800 మంది అటువంటి వాళ్ళు ఉన్నారని నేను ఒప్పుకున్నట్టయింది. లేరు అంతమంది, లక్షలో ఒక్కడు కూడా లేరయ్యా. మీకు ఒక్కసారి మరొకసారి చేతులు ఎత్తి దండాలు. చాలా 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 వారి నాన్నగారికి, వారి యొక్క దాన్ని కంటిన్యూ చేస్తున్న వాళ్ళ కుమారులకు నమస్కారాలు. అందరికీ మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో పూర్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. నాయుడు గారు, కోదండరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పండి పాల్గొన్నందుకు. ఆయన తెలుగు కూటమి ద్వారా ఆయన కూడా మనం చేసే కన్నా ఎక్కువ చేస్తున్నారు. రాత్రి జరిగి ఉంటుంది అది, నేను నిన్న లేనడా పాల్గొనలేకపోయాను. ఆయన ఎక్కువ చేస్తున్నారు. అవును, ఆయన చేస్తున్నారు. ఆయన సైన్యాన్ని డెవలప్ చేస్తున్నారు సార్. మనం ఆ సైన్యాన్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే ఇంకోసారి మీరు నడపడమే దాన్ని. నాకు 80 ఏళ్ళండి, నేను ఇంకేమో నడుపుతాను. మీరు పెత్తనం మీరు తీసుకోవాల్సిందే. మునిరత్నం గారు, మేము పిల్లల్ని తయారు చేస్తున్నాం, వాటిని బాగా నడుపుకొని ముందుకు పోవాలి. మీరు తప్పకుండా ప్రతి ఒక్క తెలుగు భాషాభిమాని కనీసం ఒక 10 మంది తెలుగు భాషా సేవకులను రూపొందించి వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి, వారు పూర్తిగా తెలుగు భాష ఉద్యమానికి అంకితమయ్యే విధంగా మనం చేస్తే తప్ప కనీసం తెలుగు ఒక భాషగా మిగిలింది భారతదేశంలో అని చెప్పుకోవడానికి అవకాశం ఉండదండి. మీ అందరికీ మన శ్రీనివాస్ గారికి మేము నవోదయకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ తయారు చేశాను, సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ తయారు చేశాను. భారతదేశ వ్యాప్తంగా నవోదయ స్కూల్లోను అదేవిధంగా సిబిఎస్ఈ స్కూల్లో జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ద్వారా వాళ్ళు 10 ఏళ్ళైన సందర్భంగా నాకు యూనివర్సల్ టెక్స్ట్ బుక్స్ తయారు చేయండి అని అన్నారు. ఆ బుక్స్ తయారు చేస్తున్నాం. మొదటి పుస్తకం రేపు 27వ తారీఖు కొచ్చిన్లో వారి 10వ వార్షికోత్సవ సందర్భంగా దాని ఆవిష్కరణ జరుగుతుంది. దీనికి సంబంధించి మీ మహారాష్ట్రలో మీరు కూడా
సేవకులను తయారు చేయండి. మీ తరం తర్వాత నిలబడాలంటే ఇప్పుడు సిలికానాంధ్ర మనబడి సంస్థ వారు కూచిపొట్టు ఆనంద్ గారు మొదలు పెట్టారు. ఈ రోజు వాళ్ళు 2500 మంది బాహా సేవకులు ఉన్నారు. వాళ్ళు ఉచితంగా పనిచేస్తున్నారండి, ఒక్క నయా పైసా తీసుకోకుండా. ఈవెన్ కన్వెయన్స్ కూడా లేదు. మరి మన దగ్గర అక్కడ ఉన్నప్పుడు మన దగ్గర పుట్టి మనం ఇక్కడ ఉన్నప్పుడు మనలో ఆ చైతన్యం ఎందుకు రాకూడదు? ఇది మంచి ఆలోచన, ఇది ఆలోచించదగింది. దీన్ని ఆచరణకు ప్రయత్నించాల్సిందే. ఎందుకంటే ఆ పుస్తకం గురించి కూడా చెప్తున్నాను. ఆ పుస్తకం మేము బహుభాష విధానంలో నేర్పుతున్నాం. మల్టీలింగ్వల్ అంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీ 3 భాషల్లోనూ పాఠ్య పుస్తకం ఉంటుంది, మొదటి పుస్తకం. దాని ద్వారా మీరు రేపు సపోజ్ హిందీ బదులు మరాఠీ పెట్టుకోవచ్చు, అదేవిధంగా తమిళ పెట్టుకోవచ్చు. ఆ విధంగా ఎక్కడికక్కడ గ్రూప్ తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఒక 30 మంది ఉపాధ్యాయులు తయారయ్యారు. ఈ 30 మంది ఉపాధ్యాయులు ఆయా రాష్ట్రాలలో హిందీ ప్లేస్లో వాళ్ళు ఆ రాష్ట్ర భాషను పెట్టుకొని వాటికి సంబంధించి పుస్తకాలు తయారు చేయడానికి మేము పూనుకున్నాము. ఈ కార్యక్రమం నిరంతరంగా జరగాలి. రేపు 27వ తారీఖు కూడా నేను సభలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేసి వారికి చెప్పేది అదే. ముందు మీరు ఎంతమందిని పట్టుకొస్తున్నారు సేవకులను? ప్రతి ఒక్కరూ కనీసం 10 మంది భాషా సేవకులు వస్తే తప్ప, వాళ్ళు తయారు చేసుకుంటే తప్ప ఈ భాష మీద బతికినటువంటి వాళ్ళము. ఎందుకంటున్నాను అన్నమాట, నేను కూడా తెలుగు విశ్వవిద్యాలయంలో ఆయన ఎన్టీ రామారావు యూనివర్సిటీ పెట్టడం కాబట్టి నేను కూడా బతికాను. కాబట్టి మీరందరూ ఉపాధ్యాయులుగా, పాపం తమిళనాడులో కొంతమంది ఉపాధ్యాయులు పిల్లలను రప్పించుకోవడానికి కొన్ని బహుమతులు కూడా ఇస్తున్నారట. ఒక ఆయన అయితే నిన్న ఫ్యాన్ ఇచ్చాడు పిల్లలు కొని. కాబట్టి ప్రతి ఒక్క చోట ఇది జీవన సమరం ఉంది, లేదని చెప్పలేదు. కాబట్టి భాషను కాపాడుకోవడానికి మనందరం నడుం కట్టాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈనాటి సమావేశానికి మీరందరూ విచ్చేసి విజయవంతం చేసినందుకు, చర్చలు ఫలవంతంగా జరిగినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.